వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నటువంటి తేడా, నేను గమనించిన తేడాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ను ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు వరదలు ముంచెత్తుతున్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, పవన్ కళ్యాణ్ మరోవైపు వరద బాధితులను పరామర్శించినటువంటి సంగతి కూడా మీరందరూ చూశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా నేను గమనించినటువంటి తేడాలను మీకు వివరిస్తాను. ముందుగా సహాయము. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు ₹1,00,00,000 విరాళంగా ప్రకటిస్తున్నాను అని చెప్పిన విషయం మనకందరికీ తెలిసింది. అది కూడా పార్టీ తరపున, సొంత నిధులు కాదు, పార్టీ ఫండ్ నుంచి ప్రకటిస్తానని చెప్పడం మనమందరము న్యూస్లో చూసాం. ఆ ₹1,00,00,000 ఎవరికి ఇచ్చాడు ఏమన్నా అడిగితే, బ్రెడ్లు పంచాము, పాలు పంచాము, వాటర్ బాటిల్లు పంచాము, ₹1,00,00,000 అంటున్నారా కానీ ఒక్కరు కూడా ప్రూఫ్లు చూసే ప్రయత్నం అయితే చేయలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ తను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల నుంచి ₹1,00,00,000 తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, ₹1,00,00,000 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి, అదేవిధంగా ₹4,00,00,000 400 పంచాయతీలకు గాను ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున ప్రకటించిన సంగతి మనమందరము చూశాము. విత్ ప్రూఫ్ అందరికీ తను చెప్పినట్లు ప్రతి రూపాయిని అందించడం జరిగింది. ఇది మొదటి తేడా. ఇక రెండో తేడా మనం గమనిస్తే, పర్యటించిన విధానం. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించినప్పుడు ఏదో పర్యటించాలి కాబట్టి తూతూ మంత్రంగా పర్యటించి, ఓ 10 నిమిషాలు పర్యటించి 20 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అదే పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ జిల్లా తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా బాధితులను స్వయంగా కలుసుకొని వారి కష్టాలను తెలుసుకొని రూట్ కాజ్ ఏమై ఉంటుందో వాళ్ళ దగ్గరనే కనుక్కొని దీనికి సహాయ చర్యలు ఖచ్చితంగా చేపడతామనేటువంటి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరో అంశానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి పర్యటన మీరు నిశితంగా గమనిస్తే అందులో కుట్ర కోణాలు తప్ప బాధితులకు భరోసా ఇద్దామనో ధైర్యం చెబుదామనో ఏ కోణాన కనపడలేదు. వచ్చాడు, రాజకీయాలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అదే పవన్ కళ్యాణ్ నిన్నటి పర్యటనలో ప్రజలకు భరోసా కనపడింది, ఒక ధైర్యం కనపడింది. మీరేం భయపడకండి, నేనున్నాను, కూటమి ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము, మీరు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని భరోసాను, ధైర్యాన్ని నింపి వచ్చాడు. మరో అంశాన్ని గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రాజకీయాలు 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 మాత్రమే కనపడ్డాయి. బాధితుల దగ్గరికి వెళ్తాడు, నా ప్రభుత్వం ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాళ్ళం, నా ప్రభుత్వం ఇలా చేసింది, వీళ్ళ ప్రభుత్వం ఇలా చేసింది అని చెబుతున్నాడే కానీ రాజకీయాలకు అతీతంగా ఇలా జరిగింది, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దాం, ఇలా చేయాలి, ఒకవేళ గనుక ఈ కూటమి ప్రభుత్వం అలా చేయకపోతే నేను మీ తరపున పోరాడుతాను, అసెంబ్లీలో నిలదీస్తాను, మీకు జరగవలసిన న్యాయాన్ని నేను చేస్తానని ఏ కోణాన చెప్పిన పాపాన పోలేదు. అదే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన పర్యటనలో నేను ఇక్కడికి రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను ఎత్తి చూపడానికి నేను ఇక్కడికి రాలేదు, ఇప్పుడు ఈ విపత్తును ఏ విధంగా ఎదుర్కోబోతున్నామో తెలియజేయడానికి మీ దగ్గరికి వచ్చాను, ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతామో చెప్పడానికి మీ ముందుకొచ్చాను, మీకు ధైర్యాన్ని భరోసాను కల్పించడానికి మీ ముందుకొచ్చానని చెప్పాడే కానీ ఎక్కడా కానీ రాజకీయాల జోలికైతే వెళ్ళినట్లు నాకు కనిపించలేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నాకు బాధ్యతారాహిత్యం కనపడింది. అనుచరులను వేసుకొని
బాధితుల దగ్గరికి వెళ్ళి జై జగన్ జై జగన్ అని నినాదాలు చేసుకుంటూ అదేదో విజయయాత్రకు వెళ్ళినట్లు హడావిడి చేసి హంగామా చేసి ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల్ని ఇంకా అయోమయంలోకి నెట్టేసి వెళ్ళిపోయాడే కానీ ఎక్కడా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ 39% ఓట్లు కలిగినటువంటి ఒక ప్రాంతీయ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడిగా బాధ్యతాయుతంగా ఈ పర్యటన అయితే సాగలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలో మీరు గమనిస్తే పూర్తి బాధ్యతగా ఏం జరిగినా మేం బాధ్యత తీసుకుంటాం, మేం మీకు అండగా నిలుస్తాం, నష్టపరిహార చర్యలు తీసుకుంటాం, మేం మిమ్మల్ని ఆదుకుంటాం అని పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కావచ్చు, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా కావచ్చు, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి రాజకీయ నాయకుడిగా కావచ్చు, పూర్తిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఈ గడ్డు కాలంలో ప్రజలకు మనోధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ నేను మేజర్గా గమనించినటువంటి తేడాలు. మీరు ఇంకా ఏమైనా గమనించుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగిలిన వాళ్ళు తెలుసుకుంటారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.